హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈరోజు చూస్తున్నది నల్లగొండలోని పానగల్లు దగ్గర ఫేమస్ టెంపుల్ అయిన ఛాయా సోమేశ్వరాలయం. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఛాయ ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే ఉదయం సూర్యోదయం నుంచి సాయంత్రం సూర్య అస్తమయం వరకు ఈ ఛాయ అనేది కాన్స్టెంట్గా శివలింగం మీద పడుతూనే ఉంటుంది. ఆ నీడ అనేది కంటిన్యూగా పడుతూనే ఉంటుంది. ఆ నీడ అనేది మీకు ఈరోజు నేను చూపెడతా. చూడండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది 11th సెంచరీ, అంటే 1100 సంవత్సరంలో దీన్ని చోళులు నిర్మించడం అనేది జరిగింది. ఇక్కడ ఇప్పుడు మీరు చూసేది కొలను అన్నమాట. కొలను, ఆ ఛాయా సోమేశ్వరాలయంకి ఎదురుగా ఉన్న కొలను, అదే ఛాయా సోమేశ్వరాలయం కొలను ముందు వైపు ఉందన్నమాట. ఒక్కసారి చూడండి. దీనికి చాలా ప్రత్యేకత ఉందండి. ఇది మనం తెలుసుకోవాల్సిన వాటిల్లో చాలా మందికి దీని గురించి తెలియదు. బట్ ఏంటంటే అది మన నల్లగొండలో ఉండడం, మనకు దగ్గరలో ఉండడం, దీనికి ఒక ప్రఖ్యాతిగా ఉంచింది ఉండడం, దీనికి ఒక మంచి స్టోరీ ఉండడం అన్నమాట. ఇది ఇక్కడ కొలను అన్నమాట. కొలంలో చేపలు పైనే ఉంటాయండి. నార్మల్గా ఇక్కడికి వచ్చిన పర్యాటకులు, సందర్శకులు ఇక్కడున్న చేపలకి అంటే మాట్లాడడం, అంటే ఏదో ఒకటి తీసుకొచ్చిన స్నాక్స్ అలాంటివి అందులో వేస్తే డైరెక్ట్ ఆ చేపలు అనేది తినడం జరిగిద్ది అనమాట. ఒక్కసారి నేను మీకు చూపెడతా, చూడండి. అందులో చేపలని లైవ్లో దగ్గరగా చూపెడతా. చూసారా ఫ్రెండ్స్, అయ్యే చేపలు అనమాట. అందులో బాతులు, హంసలు, డక్ అండ్ హంసలు అందులో ఉంటాయి. ఇది గుడి అనమాట, టెంపుల్. బయట నుంచి తీస్తే ఎలా ఉంటుంది టెంపుల్, ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనం ముఖద్వారం నుంచి వెళ్తున్నాం అనమాట. స్టార్టింగ్ ముఖద్వారం నుంచి వెళ్తున్నాం. ఈ ముఖద్వారం అనమాట, ఇదే మెయిన్ ద్వారం అనమాట. ఫస్ట్ గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది. గుడి దగ్గర ఎంట్రన్స్ అనమాట. ఆ ఎంట్రన్స్ వీళ్ళు మా పిల్లలు ఫ్రెండ్స్, మా పిల్లలతోటి నేను వెళ్ళడం అనేది జరిగిందనమాట. ఇక్కడ ఇది గుడి లోపలికి వెళ్ళాలంటే ఈ దాటుకొని వెళ్ళాలి. ఇదంతా గుడి బయట వాతావరణం అనమాట. మీకు చూపించేది ఆత్మలింగం అని ఉంటుంది. ఈ పక్కన ఛాయా సోమేశ్వరం మెయిన్ గుడి పక్కన ఆత్మలింగం అని ఉంటుంది. అదొక గుడి. ఇదనమాట మెయిన్ గుడి. మనకి మెయిన్ ద్వారం ఇదనమాట. గుడి లోపలికి ఇక్కడనే మొత్తం ఒక 8 స్తంభాలు దాకా ఉంటాయి. 4 స్తంభాలు ఒక రకమైన మెటల్ తోటి తయారు చేసినవి ఉంటాయి. మిగతా 4 స్తంభాలు అనేది మామూలుగా రాతితోటి చేయబడి ఉంటాయి. ఇప్పుడు మీరు లోపల చూసేది ఇది ఒక ఎంట్రీ అనమాట. అదే దేవుడు గుడి లోపల. బయట చూడండి ఎంత మంచిగా దాన్ని చెక్కడం జరిగిందో, ఎంత కళా నైపుణ్యం ఉంటే ఆ రేంజ్లో చెక్కనది. ఇది శివుడు అనమాట, శివలింగం. అభిషేకం జరుగుతుంది. నేను వెళ్ళిన టైంకి అక్కడ అది అభిషేకం చేస్తున్నారనమాట. అదే శివుడు. మీకు ఆ ఛాయ్ అనేది కూడా చూపెడతా, బాగా చూడండి ఫ్రెండ్స్. శివుడు అలా ఉన్నాడు అక్కడ. ఆ కళ్ళు అయితేంది, మిగతా నామాలు అయితేంది బంగారంతో చేపించినాయి అనమాట. ఆ దేవుడికి ఆటోమేటిక్గా అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు అభిషేకం చేస్తున్నారు గుళ్ళో. చూడండి ఫ్రెండ్స్, ఈ ముఖద్వారం అనేది ఎంత చెప్పుకోదగ్గదిగా ఉంటుంది. ఇప్పుడు ఛాయ్ చూడండి, కాన్స్టెంట్గా అలా శివలింగం మీదనే పడుతుంది. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, బాగా అబ్జర్వ్ చేయండి మీరు. నేను చూపెడతా. కాన్స్టెంట్గా చూడండి ఛాయ. ఆ ఛాయ్ అనేది స్తంభాల నీడ అనేది దేవుడి మీదనే అలా పడుతుందన్నమాట. ఇది మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ ఛాయ్ అదనమాట. అందుకే ఈ టెంపుల్ని ఛాయా సోమేశ్వరాలయం అన్నారు. ఓకేనా ఫ్రెండ్, చూసారా? ఇప్పుడు మీకు ఇక్కడ ఉంది అయ్యగారు, ఆ టెంపుల్ అనమాట.
ఇక్కడ మీకు స్తంభాలు చూపెడతా చూడండి ఫ్రెండ్స్. ఈ రాతి స్తంభాలు అన్నమాట 2. చూడండి ఫ్రెండ్స్, ఆ స్తంభాలు 2. ఆ 2 స్తంభాలు ఇప్పుడు మీకు చెప్పా కదా, ఒక రకమైన లోహంతో ఆ రాతి, ఒక రకమైన రాతి లోహం అన్నమాట అది. ఇది అటు సైడ్ ఉన్న, అంటే దానికి రైట్ సైడ్లో ఉన్న టెంపుల్. ఆపోజిట్ సూర్య దేవాలయం, సూర్య మందిర్ అని ఉంటుంది, ఛాయా సోమేశ్వరం. ఇప్పుడు మీరు ఫస్ట్లో ఫ్రంట్ చూశారు కదా, తర్వాత ఆపోజిట్ అనమాట సూర్య మందిర్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ 2 స్తంభాల గురించి చెప్పాను నేను. ఇగో 1 2 3 4, ఈ 4 స్తంభాలు కూడా ఉన్నాయి చూడండి. అవతల ఒక 2 సూర్య దేవాలయం, యువతల ఉంది సూర్య దేవాలయం అనమాట. ఇది ఓన్లీ ఇది ఛాయా సోమేశ్వరు దేవాలయం. దానికి ఆపోజిట్ ఉంటుంది సూర్య దేవాలయం, దానికి ఎదురు ఉంటుంది అనమాట. ఇది రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. ఈ దేవుడు రైట్ సైడ్లో ఉంటాడు. మీకు ఇప్పుడు సూర్య మందిర్ని చూపెడతా చూడండి. ఇగో ఇది ఆపోజిట్ సూర్య మందిర్ అనమాట. ఇదే ఫ్రెండ్స్. ఇక ఇక్కడ ఆత్మలింగాన్ని చూపెడతా చూడండి. సపరేటు అది కూడా ఒక గుడినే, అందులో కూడా దేవుడు ఉంటాడు చూడండి, శివుడే ఉంటాడు. ఇంత ప్రత్యేకంగా ఇంత ప్రత్యేకత ఉన్నదానికి టూరిస్టులు వస్తుంటారు ఫ్రెండ్స్, వివిధ ప్రపంచ దేశాల నుంచి కూడా ఈ టెంపుల్ యొక్క రహస్యాలు తెలుసుకోవడానికి వస్తుంటారు. ఈ సీక్రెట్ అనేది ఇంతవరకు ఎవరికి తెలియలేదు. ఈ ఛాయ ఎలా పడుతుంది కాన్స్టెంట్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేది ఎవరు చెప్పలేకపోయారు ఇప్పటివరకు కూడా. ఇది పక్కన ఉన్న అది టెంపుల్ రావి చెట్టు అనమాట. అక్కడ శివలింగాలు ఉంటాయి చిన్న చిన్న, ఆ చెట్టు కాడ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి ఇది పక్కన పుట్ట అనమాట, నాగేంద్ర స్వామి అన్నట్టు. ఇక్కడికి వచ్చిన భక్తులు అక్కడ దర్శనం చేసుకుంటారు. అక్కడ చూసుకొని మీకు ఇప్పుడు చూపించేది ఇక్కడ ఉందిగా ఫ్రెండ్స్, అవన్నీ నంది విగ్రహాలు. ఆ నంది విగ్రహాలను మొత్తం పగలగొట్టారు చూడండి, తలలు పగలగొట్టారు దుండగులు గుప్త నిధుల కోసం. ఇదంతా టెంపుల్ ఫ్రెండ్స్, ఇదంతా టెంపుల్ అనమాట. టెంపుల్ బ్యాక్గ్రౌండ్ మీరు చూసేది చూడండి ఫ్రెండ్స్. నటరాజ మందిర్ అని పక్కన, నటరాజ మందిర్ అని ఉంది పక్కన. ఇంకోటి పక్కన నటరాజ మందిర్ ఉంది చూడండి. అంతే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. అండ్ ఇంకో టెంపుల్ కూడా ఉంది, పోతురాజు టెంపుల్ చూడండి.